అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మనమిద్దరం కాదు, ఒక్కటే. మన దేహాలు వేరు కావచ్చు, కానీ మనసులు ఒక్కటే. నేనిలాంటి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా నువ్వు తోడుంటే భరించగలను. ఈ ప్రపంచమే నా ఎదురు నిలబడ్డా నువ్వు నా పక్కనుంటే చాలు, ధైర్యంగా ఉండగలను. కానీ నువ్వు తోడుగా లేకుంటే ఆ ఎడబాటుని భరించలేం ఝాన్సీ. మీకు తోడు ఇక్కడే కూర్చోవాలంటే ఇప్పుడు కుదరదు. మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు, రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. స్వీటీ, ఇంకా పడుకోలేదా? అమ్మా, బాబాయ్కి ఏమైంది? ఏం కాలేదు నాన్నా. మరి ఇంకా ఇంటికెందుకు రాలేదు? నువ్వు బాబాయ్ గురించి ఆలోచిస్తూ అన్నం కూడా తినలేదు. నేను దేవుడికి దండం పెట్టుకుని ఉపవాసం ఉన్నాను, అందుకని ఏం తినకూడదు. చూడు, బాబాయి రేపు మార్నింగ్ వచ్చేస్తాడు. నువ్వింక పడుకో. తాతయ్య పిలిచారు కదా, నేను వెళ్తున్నాను, సరేనా? గుడ్ నైట్ నాన్నా. పడుకో. శివయ్య, మా బాబాయ్ తొందరగా ఇంటికొస్తే మొన్న మా పిన్ని బిందెలతో నీళ్లు పోసినట్టు నేను కూడా నీళ్లు పోస్తాను. ప్లీజ్ శివయ్య, మా బాబాయ్ త్వరగా ఇంటికి రావాలి. అలా చేయి శివయ్య. అరే, బాబాయ్ వచ్చేసాడు. థ్యాంక్ యూ శివయ్య. ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు ఈ విధంగా తలనొప్పి పట్టుకుందేంటి? తలనొప్పి వచ్చినప్పుడు కమల టాబ్లెట్ ఇస్తుంది, ఇట్టే తగ్గిపోతుంది. కమలా, పాపం అందరూ పడుకుని ఉంటారు, నేనే వెళ్ళా టాబ్లెట్ తీసుకుంటాను.
అయ్యో ఏమైంది నాన్న మావయ్య నాన్న ఏమైంది నాన్న ఏమైంది మావయ్య నాన్న ఏమైంది నాన్న మావయ్య డాడ్ నానా నానా అయ్యో మావయ్య నాన్న ఎవరో కర్రతో కొట్టినట్టున్నారు. కమలా నువ్వు వెళ్ళి వెంటనే వాటర్ తీసుకురా. లేవండి మావయ్య. జాగ్రత్త మెల్లగా. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా. చూసుకోండి రండి ఇక్కడ నాన్న తీసుకురండి. మావయ్య. మెల్లిగా. మావయ్య కూర్చోండి. డాడ్ డాడ్ మావయ్య మంచినీళ్ళు తాగండి. నాన్న ముందు వాటర్ తాగండి. అసలు ఏం జరిగింది? ఇంతకీ మావయ్య గారిని ఎవరు ఇలా చేశారు? ఇల్లంతా వెతుకుదాం. డాడ్ ఇప్పుడు ఎలా ఉంది? హ, ఎలా ఉంది డాడ్? ఇట్రా ఇట్రా. ముందుకి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్ళు. నాన్నగారు హాస్పిటల్కి వెళ్దాం పదండి. పర్లేదు, వద్దురా, వద్దు. వాడెవడో దొంగతనానికి వచ్చుంటాడు. ఎవరో కనిపించలేదు. ఎంత ధైర్యం అంటే మన ఇంటికి వచ్చి డాడ్ మీద అటాక్ చేస్తారు? వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏసీపీ గారికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి? మృణాల్ని ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం అలాంటివి ఏమొద్దు. దీన్ని ఇంతటితో ఆపే. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? వాడెవడో మన ఇంటికి రావడం, మా డాడ్ మీద అటాక్ చేస్తే నేను చేతకందాలాగా చూస్తూ ఊరుకోమంటావా? మృణాల్ని చెప్తే వినవేంటి మృణాల్ని? ఏయ్, ప్రసాద్, పోలీసులకు వద్దంటున్నావు కదా. దేనికి ప్రసాద్? దేనికి వద్దంటున్నావు? నేను ఫోన్ చేస్తే క్షణంలో ఏసీపీ గారు యాక్షన్ తీసుకుంటారు. పిలిపించి ఏం చేస్తావు? నీ కొడుకు దీపక్ని పోలీసులకు పట్టిస్తావా? వాట్? ఏంటి ప్రసాద్ నువ్వు మాట్లాడేది? దీపక్ వచ్చాడా? తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30